హాయ్ హలో నమస్తే. నేను 2 విషయాలు కనెక్ట్ చేయబోతున్నా ఇక్కడ. పాయింట్ 1, మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఒక జడ్జిమెంట్ నిన్ననే. ఫార్చునేట్లీ ఆ జడ్జిమెంట్ ఇచ్చింది జస్టిస్ స్వామినాథన్ గారు కాదు. జస్టిస్ స్వామినాథన్ గారికి ఈ జడ్జిమెంట్ ఇచ్చుంటే I probably, based on his judgments and all, I can understand the line of judgments. స్వామినాథన్ గారి జడ్జిమెంట్స్ అయితే బహుశా ఆయన ఇది అని ఉండేవాళ్ళు, ఏమని, ఇది మరి క్రిస్టియన్ పేరు ఉంది కదా, నువ్వు హిందూ కదా అని ఉండేవాడు స్వామినాథన్ గారు అయితే. ఓకే, సో ఇదొకటి. ఈ జడ్జిమెంట్ ఇచ్చింది చక్రవర్తి అనేటువంటి ఒక జడ్జి ఇచ్చారనమాట. జస్టిస్ భరత చక్రవర్తి ఈయన జడ్జిమెంట్ ఇచ్చారు కాబట్టి కొద్దిగా సెక్యులర్గా జడ్జిమెంట్ వచ్చింది. ఈ జడ్జిమెంట్ని ఇప్పుడు ఇతను రావణ్కి సంబంధించిన ఒక చర్చ ఏదో మరి టీవీలో చర్చ జరుగుతుంది. ఆ రెండింటిని కనెక్ట్ చేస్తున్నా. ఓకే, రెండు కూడా పేరు మీద. ఇతని పేరు జోసెఫ్ విజయ్, రావణ్ కాదు, జోసెఫ్ విజయ్. అతను క్రైస్తవుడు అనేటువంటి ఒక చర్చ నిన్న సుప్రీంకోర్టులో, అదే మద్రాస్ హైకోర్టులో ఇచ్చిన పేరు మీద జడ్జిమెంట్, రెండింటిని కనెక్ట్ చేసి మాట్లాడుతాను ఈ వీడియోలో. ఫస్ట్ అసలు ఈ కేసు అని చూద్దాం. మద్రాస్ హైకోర్టులో జరిగిన కేసు చూద్దాం. మద్రాస్ హైకోర్టులో జూలై 2026లోనే, అంటే ఇది జూలై కదా, ఈరోజు 3వ తారీఖు, జూలై 2000 అంటే 1-2వ తారీఖు నిన్న ఇచ్చిన జడ్జిమెంట్ ఇది. నిన్న ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే, ఒక అమెరికన్, ఆమె పేరు లారా ఫ్రాన్సిస్ అయ్యంగార్. పేరు లారా ఫ్రాన్సిస్, లాస్ట్ అయ్యంగార్ అని ఉంది. అయ్యంగార్ అంటే తమిళ బ్రాహ్మణ్ యాక్చువల్గా. మరి ఈమెకి లారా ఫ్రాన్సిస్ అయ్యంగార్ అని ఎందుకు వచ్చింది అనేది నాకు తెలీదు. నా గెస్ ప్రకారం ఆమె ఫారెనర్ అయి ఉండి తమిళియన్ ఎవరినన్నా పెళ్లి చేసుకొని ఉండొచ్చు, లేదంటే ఈ తమిళియనే అక్కడ వెళ్ళి సెటిల్ అయినటువంటి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు అయి ఉండొచ్చు, లేదంటే ఒక తమిళ బ్రాహ్మణ్ అక్కడ లోకల్ అతను పెళ్లి చేసుకొని ఉండొచ్చు, ఏదైనా జరగండొచ్చు. బట్ అయ్యంగార్ అని ఆమెకి పేరుంది. బట్ నేమ్ ఈజ్ లారా ఫ్రాన్సిస్ అయ్యంగార్ ఈజ్ ఒరిజినల్ నేమ్. ఆమె హిందూ మతం తీసుకుందట. తమిళనాడు వచ్చింది ఒక గుడికి. ఆ గుడి పేరు శ్రీ అరుళమిగ అభిస్త వరదరాజ పెరుమల్ టెంపుల్. ఓకే, ఈ టెంపుల్కి వెళ్ళింది. ఈ టెంపుల్కి వెళ్తే ఆమె ఫారినర్ లా కనిపించింది అని చెప్పి ఆమెను ఆపి నీ పేరేంటంటే, నా పేరు లారా ఫ్రాన్సిస్ అన్నారు. లారా ఫ్రాన్సిస్ అంటే క్రిస్టియన్ కదా, క్రిస్టియన్ పేరు ఉంది, మీరు హిందూ కాదు కదా, ఈ టెంపుల్లోకి రావడానికి లేదు, మా టెంపుల్ ప్రకారం హిందువులే రావాలి అన్నారు టెంపుల్లో. సేమే లైక్ తిరుపతి టీటీడీలో అన్ని మతస్థుల సంతకం చేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అలౌ చేయకుండా గొడవ ఇదంతా ఉంది కదా, సేమ్ అలాంటిదే అనమాట. మీరు క్రిస్టియన్స్కి ఎంట్రీ లేదు అన్నారు. ఆమె అందరు, నేను హిందువుని, క్రిస్టియన్ కాదు, నేను హిందూ మతం తీసుకున్నాను, నేను హిందూ భక్తురాలిని, నా పేరు లారా ఫ్రాన్సిస్ అయ్యంగార్, బట్ నేను హిందూ భక్తురాలిని అంటే నువ్వు కన్వర్షన్ అయినట్టు సర్టిఫికేట్ చూపించమన్నారు. నువ్వు హిందువుగా కన్వర్ట్ అయినట్టు నీకు సర్టిఫికేట్ చూపించమన్నారు. టెంపుల్లోకి ఎంట్రీ చేయలేదు ఆమె మద్రాస్ హైకోర్టుకి వేసింది. వెంటనే ఫాస్ట్ ఏదో ఉండేది కదా, లంచ్ మోషన్ ఏదో, ఇమ్మీడియటివ్ లంచ్ మోషన్ ఏదో ఉండేది, నన్ను గుడిలోకి పంపించేటట్టుగా చూడండి అని చెప్పి ఆమె కోర్టుకి వేసింది, మద్రాస్ హైకోర్టుకి. మరి ఎన్ని రోజుల తర్వాత జడ్జిమెంట్ వచ్చిందో, అదే రోజు జడ్జిమెంట్ వచ్చిందో లేకపోతే తెలియదు నాకు కరెక్ట్గా, బట్ డీటెయిల్స్ అంత లేవు. బట్ ది జడ్జిమెంట్ వాజ్ గివెన్ ఎస్టర్డే బై జస్టిస్ భారత చక్రవర్తి. ఇతను ఏం జడ్జిమెంట్ ఇచ్చాడంటే, పేరు క్రిస్టియన్ పేరున్నంత మాత్రాన తన హిందూ కాదని చెప్పడం అమాయకత్వం, ఇది కరెక్ట్ కాదు. పేరు ఏదన్నా పెట్టుకోవచ్చు, తన హిందూ అంటే తన యొక్క భక్తిని బట్టి నువ్వు హిందువా లేదా అని మీరు నిర్ధారించాలి. మోరోవర్ భారతదేశంలో హిందూ మతం అనేది ఒక నిర్వచనం, స్టైల్ ఆఫ్ లైఫ్ స్టైల్ మాత్రమే. కాబట్టి ఆమె లైఫ్ స్టైల్ కనుక హిందూ మతానికి సరిపడ్డట్టు ఉంటే మీరు దానికి సంబంధించి మీరు ఆమెకి సర్టిఫికేట్ అవసరం లేదు. హిందూ మతానికి సర్టిఫికేట్ అవసరం లేదు. హిందూ మతానికి సర్టిఫికేట్లు క్రిస్టియన్స్కి కన్వర్షన్ ప్రాసెస్ ఉన్నట్టు, ముస్లిమ్స్కి కన్వర్షన్ ప్రాసెస్ ఉన్నట్టు హిందువులకు అవసరం లేదని జడ్జిమెంట్ ఇచ్చాడు ఆయన. క్రిస్టియన్ పేరున్నంత మాత్రాన మీరు ఆమెని అడ్డుకోవడానికి లేదు, గుడికి పంపించండి అని జడ్జిమెంట్ ఇచ్చారు. అంటే ఏంటి, సింపుల్గా నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే, కోర్టు జడ్జిమెంట్ ప్రకారం పేరు క్రిస్టియన్ పేరున్నా సరే
మత నిర్ధారణ చేయకూడదు అని కోర్టు చెప్పిందండి. సెక్యులర్ కోర్టు చెప్పింది. ఓకే, భావజాలాలు ఉన్న జడ్జి కాదు, సెక్యులర్ జడ్జి చెప్పాడు నిన్న. ఇప్పుడు ఈ రావణ గురించి చర్చిస్తున్న దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు వీళ్ళు చూడండి. సమర్థించేవాళ్ళు, శ్రీరాముడు సమర్థించేవాళ్ళు మీరు రోడ్డు మీదకి రండి, మీ పిల్లలను వదిలేసి అప్పుడు నిరూపించుకోండి. ఈ వ్యాఖ్యలు కరెక్ట్ కాదు కదా. ఈ కులాల మధ్య మతాల మధ్య శిక్ష అంటే ఇదే. అసలు పూర్తిగా హిందూ మతం మీద మొదటగా దాడి ప్రారంభించిన వ్యక్తే జోసెఫ్ విజయ్. ఈ నిన్న మాట్లాడాడు ఆయన. నిన్న దళిత క్రైస్తవ సభకి వెళ్ళాడు ఆయన. చివరిలోనేమో నేను క్రైస్తవుని కాదు అని చెప్పుకున్నాడు. ఆయన నిజం పేరు ఎక్కడా చెప్పడు. రావణ్ అని చెప్పుకుంటున్నాడు. మీరు కూడా వీడియోలో రావణ్ అన్నారు. ఆయన పేరు రావణ్ కాదు కదా. రావణ్ నేను పెట్టుకుంటా రకరకాల పేర్లు, కానీ నా అసలు పేరు సుధాకర్. ఆయన అసలు పేరు జోసెఫ్ విజయ్. ఆ పేరుతో కదా మనం మాట్లాడాలి ఆయన్ని. ఇక్కడ నుంచి యూట్యూబర్ జోసెఫ్ విజయ్ అనాలి, లేకపోతే మళ్ళీ తమిళనాడు ముఖ్యమంత్రి అనుకుంటారు అందరూ. అదే నేను అంటానండి. అంటే ఆయన ఒరిజినల్ పేరు అది, మనమేం తప్పు పట్టట్లా. మనమేమో ఆయన పేరేం మనం మార్చాలి. ఆయన పుట్టుకతో వచ్చిన పేరు అది, సర్టిఫికేట్ లో ఉన్న పేరు అది. లేదు నేను సర్టిఫికేట్ పరంగా నా పేరు మార్చుకున్నాను, నా పేరు ఇక్కడ రావండి అంటే ఎస్. ఇప్పుడు ముద్రగడ్డ పద్మనాభం గారు నా పేరు రెడ్డిగా మార్చుకున్నానంటే ఇప్పుడు ముద్రగడ్డ పద్మనాభ రెడ్డి అని పిలుస్తున్నాం మనం. అలా ఆయన ఏదైనా మార్చుకుంటే మనకు కాదనద్దు, కానీ అసలు పేరు ఎందుకు దాచుకోవాలి? రైట్ సుధాకర్ గారు, మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి టీడీపీ అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు జాయిన్ అయ్యారు. ఆయనతో మాట్లాడు. ఆ రోజు రాముల వారు సీతాదేవిని అడవుకు పంపించడానికి ఒక కథ ఉంది. ఈ నిన్న మాట్లాడాడు ఆయన. నిన్న దళిత క్రైస్తవ సభకి వెళ్ళాడు ఆయన. చివరిలోనేమో నేను క్రైస్తవుని కాదు అని చెప్పుకున్నాడు. ఇది విషయం. దళిత క్రైస్తవ సభకి వెళ్ళాడు, నేను క్రైస్తవుని కాదని చెప్పుకున్నాడు. పేరు మాత్రం జోసెఫ్ విజయ్, ఆయన పేరు రావణ్ కాదని. అది ఒక పెద్ద చర్చ చేస్తున్నారు వీళ్ళు. ఓకే, అందుకే నేను రెండింటిని కలుపుతుంది. ఎందుకంటే అతని పేరు జోసెఫ్ విజయ్ అయినా కూడా అతను క్రైస్తవుడు కాదు అంటే కాదు. సింపుల్, రైట్? జోసెఫ్ విజయ్ నేను క్రైస్తవుడిని కాదు, పేరు జోసెఫ్ విజయ్ నేను క్రైస్తవుడిని కాదు అన్నాడు అనుకో, కాదు. అది మీ అమాయకత్వం. క్రిస్టియన్ పేరు జోసెఫ్ విజయ్ ఉంది కాబట్టి నువ్వు క్రైస్తవుడివని మీ అమాయకత్వం అది. ఇప్పుడు ఇది గుడిలోకి ఆమె రానిలేదు, అమాయకత్వం. లారా ఫ్రాన్సిస్ ఉందని నేను గుడిలోకి రాని. ఏమంటే లారా ఫ్రాన్సిస్ అయితే, మీ ఫ్రాన్సిస్ లారా అయితే నేను హిందూ అంటే హిందూ పంపించారు గుడిలోకి. ఓకే, అక్కడ కోర్టు తిట్టింది ఆమె. లారా ఫ్రాన్సిస్ అయ్యంగార్ అని ఉంది కదండి, బ్రాహ్మణి పేరు. ఒకవేళ బ్రాహ్మణేమో పంపించండి అని, పేరును బట్టి చెప్పొద్దని కోర్టు చెప్పింది. ఇప్పుడు వీళ్ళు ఎలుకలు పట్టి అంటే కొండందువి ఎలుకలు పడుతున్నారు వీళ్ళు. అక్కడ టీవీ ఛానల్ కొండందువి ఎలుకలు పడుతున్నారు. ఏమని ఎలుకలు పడుతున్నారు? అతని పేరు జోసెఫ్ విజయ్, రావణ్ కాదు. వాట్ అండ్ ఏమంటారు, పెద్ద ఇన్వెస్టిగేషన్ చేసి కనిపెట్టారు దాన్ని. ఇన్వెస్టిగేషన్ చేసి కనిపెట్టారు అతని పేరు రావణ్, జోసెఫ్ విజయ్ అతని పేరు రావణ్ కాదని. సరే కనిపెట్టారు, అంతటితో ఆగల. నేను క్రిస్టియన్ కాదని చెప్తున్నాడు, పేరు జోసెఫ్ విజయ్. అంటే క్రిస్టియన్ అంటే పేరు ఉంది కాబట్టి క్రిస్టియన్ అని నువ్వు మొదలు రైట్ ట్రై చేస్తున్నావు కదా అర్థం. ఓకే, ఫారెన్లో చాలామంది హిందువులు ఉంటారు, చాలామంది క్రిస్టియన్స్ ఉంటారు, క్రిస్టియన్ పేర్లు ఉంటాయి. ఐజక్ న్యూటన్, ఐన్స్టీన్, వీళ్ళందరూ నాస్తికులు అండి. సైంటిస్టులు మొత్తం నాస్తికులు. మీరు టెక్స్ట్ బుక్లో సైంటిస్టులు పేర్లు చదువుకుంటారు కదా, థామస్ ఎడిసన్, ఐజక్ న్యూటన్, ఐన్స్టీన్. ఓకే, మన ఇండియన్ గైడ్ కనిపెట్టిన వాస్కో డి గామా, వీళ్ళందరూ వినగానే తెలుగు పేరు సుబ్బారావు వెంకటరావు శ్రీనివాసరావు కాదు కదా. ఈ సుబ్బారావు వెంకటరావు శ్రీనివాసరావు కాకుండా కొద్దిగా తేడా కనిపించింది మొత్తం క్రిస్టియన్ పేర్లు అనుకుంటారు వీళ్ళు. వాళ్ళందరూ నాస్తికులు, దేవుణ్ణి నమ్మినటువంటి వాళ్ళంతా. ఓకే, అలాగే పేరు అదేనే పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు ఆయన జోసెఫ్ విజయ్ అని పెట్టుకున్నాడంటే ఎవరిని చూసి పెట్టుకున్నాడు? క్రికెటర్ ఉన్నాడేమో రెండు జోసెఫ్ విజయ్. ఓకే, చాలామంది క్రికెట్ ఫ్యాన్స్కి భారతదేశ క్రికెట్ పిచ్ కదా. ఆ క్రికెట్ పిచ్లో ఎవరి పేరు పెట్టుకున్నారో? డేవిడ్ వార్నర్ అని పెట్టుకున్నాను క్రికెట్ పేరు. డేవిడ్ వార్నర్ క్రిస్టియన్ అని తోసేయడమే. నీ పేరు సుబ్బారావు శ్రీనివాసరావు కాదు కదా, వెంకటేశ్వర్లు కాదు కదా అంటే ఇది హిందువు కాదు, డేవిడ్ వార్నరు అంటే వాడు క్రికెట్ ఫ్యాన్ అయి ఉండొచ్చు కదండి. ఇదే చెప్తాను, వీళ్ళతో వచ్చిన సమస్య ఇది. ఇవన్నీ కూడా ఈ సమస్యలతోటి చాలా మనల్ని సతాయిస్తున్నారు వీళ్ళంతా. ఓకే, సరే ఇది నేను అల్టిమేట్గా చెప్పదలుచుకుంది అది. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.